హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న డబ్బాలు తీస్తుంటే మొన్న నువ్వులైతే కనిపించాయి. నువ్వులైతే పురుగులు పడుతున్నాయి. మధ్యాహ్నం అయితే కడిగి ఎండబెట్టేసిన. దాని తర్వాత అయితే సాయంత్రం అయితే నువ్వుల చిక్కీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే నువ్వులు అయితే మంచిగా వేయించుకోవాలి, చుట్టుపట్లాడుతున్నట్టు కొంచెం బ్లాక్గా అయ్యేలాగా కొన్ని అయితే. దాని తర్వాత అయితే వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా ఇరగొట్టుకొని కొన్ని వాటర్ వేసి అయితే మంచిగా మరగనివ్వాలి. బెల్లం మొత్తం గట్టిగా వచ్చేలాగా అయితే ఇది చేసుకోవాలి. దాంట్లో యాలకులు కూడా కొంచెం ఇది చేసుకోవాలి. తుంపేసుకొని యాలకుల పౌడర్ కూడా వేసుకుంటే, యాలకులు వేసుకున్న తర్వాత బెల్లం అయితే కొంచెం స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లో ఉన్న మట్టి మొత్తం అదంతా బయటికి అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత అయితే గట్టిగా అవ్వడానికి అయితే పెట్టేయండి. మొత్తం ఆ కడాయి ఒకసారి మొత్తం కడుక్కోండి, ఎందుకంటే దాంట్లో మట్టి అయితే ఫుల్ వచ్చింది బెల్లంలో. దాని తర్వాత స్టీమ్ చేసుకున్న అదైతే పేస్ట్ బెల్లం పాకం అయితే వేసుకోండి. గట్టిగా వచ్చే వరకు అయితే ఇది చేసుకోండి. దాని తర్వాత అయితే నువ్వులన్నీ వేసుకోండి. దాంట్లో నువ్వులు వేసి మంచిగా కలుపుకొని అయితే ఇది చేసుకొని దాని తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసి ప్లేట్కి అయితే గీ అయితే అప్లై చేయండి. గీ అప్లై చేసిన తర్వాత ఇదంతా నీట్గా అయితే వేసుకోండి. దాని తర్వాత వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అయితే మంచిగా ఒక 15 minutes అయితే చల్లారని తర్వాత పీసెస్ ఆటోమేటిక్గా వస్తాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.